ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ ఇరగదీసినారు. 2016 నుండి కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ ఓసారి చూద్దాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన ఒక్కడే 100 కోట్ల రెమ్యునరేషన్తో 300 కోట్ల కలెక్షన్తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఆయన జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటది. సో ఆయనకు తిరుగులేదు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్. అర్జున్ గురించి ఏం చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ఎవరి జాతకం అన్నా బాగుంది అంటే గత 3-4 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకం బాగుంది. సినిమాలు తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోయినటువంటి పరిస్థితి, బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్ జాతకం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ బడ్జెట్ రాదు. సో జాతకం, ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకము. ఇంకో 10 ఏళ్ళు తిరుగులేదు. ఆయన 10 ఏళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్గానే ఉంటాడు. ఆయన 10 ఏళ్ళు ఏ సినిమా తీసినా కానీ ఖచ్చితంగా మినిమం 200 కోట్లు వసూలు చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న హీరోల పరంగా అయితే అల్లు అర్జున్ అల్లు అర్జున్ టాపెస్ట్ హీరో.